శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రత కథ మాట ఇప్పుడు చెప్పుకుందాం. విఘ్నేశ్వర శ్లోకం చెప్పుకుందాం. ఫస్ట్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. తర్వాత దీపారాధన చేసుకోవాలి. దీపారాధన తర్వాత మనం వినాయక చవితి పూజలు అన్నీ ఎట్లా ఉంటాయి, అన్నీ సేమ్ అంతే. సంకల్పం చెప్పుకుంటాం. ఫస్ట్ పసుపు గణపతి పూజ చేస్తాం. ఫస్ట్ గణపతి పూజ చేశాక అప్పుడు కలశారాధన చేసేసాక అప్పుడు యమునా నదిని కూడా ఒక దాంట్లో పెట్టి ఒక చెంబులో కానీ కలశంలో కానీ ఆవాహన చేసి యమున తల్లిని పూజ చేయాలన్నమాట. తర్వాత నవగ్రహాలని పూజ చేయాలి. నవగ్రహాలని అష్టదిక్పాలకుల్ని కూడా ఆహ్వానించి వాళ్ళకి కూడా ఊరికే జస్ట్ అలా తలుచుకుని అక్కడ పూజ చేయాలన్నమాట. పట్టుకి పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోయినా అష్టదిక్పాలకులు అందరూ అక్కడే ఉన్నట్టు ఊహించుకుని అక్కడ పూజ చేయాలన్నమాట. తర్వాత ఏమో తోర స్థాపన చేసుకోవాలనుకున్నాం కదా, తోర స్థాపన చేసి అక్కడ ఆసనం కింద వేసి అక్కడ కూడా పూజ చేయాలన్నమాట. తర్వాత అనంత పద్మనాభ స్వామిని ఆహ్వానించి ఆయనకి పూజ చేయాలి. ఆయనకి అష్టోత్తరం చెప్పాలా, అదొక వీడియో పెడతాను, అంతా ఒకసారి వినరేమో అని. కథ అయితే వింటే అష్టైశ్వర్యాలు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసిన ఫలితం అంత వస్తుంది అన్నమాట. అందుకని కథ వరకు చెప్తాను ఫస్ట్, తర్వాత ఆ శ్లోకాలు కూడా చెప్తాను. ప్రతి కథలో లాగానే సౌనికాది మహాములు చర్చించుకున్న కథ చెప్తున్నారు. అది ఎట్లా ఈ కథ దారిద్ర్యం పోవాలంటే ఏం చేయాలంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. అది పూర్వం ద్వాపర యుగంలో దుర్యోధనులు మాయాజతంలో పాండవులు ఓడించినప్పుడు అడవికి పంపించేశారు కదా. అప్పుడు అంతటితో ఆగకుండా దూర్వాసుని ద్వారా కూడా పాండవులకు ఆపద కలిగించడానికి దుర్యోధనుడు ప్రయత్నించగా శ్రీకృష్ణుని దయ వల్ల బయటపడ్డ పాండవులు ఆ దేవదేవ నమస్కరించి, ప్రభు చేయని తప్పుకి ఇన్నేళ్లుగా అడవిలో పడున్నాము, ఇన్ని కష్టాలు అనుభవిస్తాను, నీకు కరుణ కలగలేదా, నువ్వే ఉపేక్షిస్తే మాకు దిక్కెవరని దీనంగా అడిగారన్నమాట. అప్పుడు వాసుదేవుడు నవ్వి, చింతించకండి, నన్ను 14 లోకాలు నిండిన అనంతుని స్వరూపంగా భావించి ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతం చేస్తారో, ఇంకా డీప్ గా ఉంది కదా, అది నేను సింపుల్ గా చెప్పేస్తున్నా. ఎవరైతే అంటే నేను భూర్భువస్వహ తత్ అంటే అన్ని లోకాలు నేను అన్నీ ఉన్నాను కదా అన్ని చెప్తాడు అన్నమాట కథలో. అంటే ఇలా 14 లోకాలు నిండిన అనంతం స్వరూపంగా భావించి ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ వ్రతం చేస్తారో వాళ్ళు సమస్తమైన కష్టాల నుంచి నా అనుగ్రహంతో అతి తేలికగా బయటపడతారు. అభీష్ట సిద్ధికి ఎంతకన్నా తేలికైన మార్గం మరి ఒకటి లేదు కదా. అలా చేస్తే మీ రాజ్యం మీకు తిరిగి లభిస్తుంది అని సెలవిచ్చి కృతయోగానికి సంబంధించిన ఈ కథ చెప్తున్నాను వినని చెప్తాడు అనమాట. ఈ కథ దిలీపుడు, జనక మహారాజు వీళ్ళందరూ కూడా చెప్పుకున్నట్టుగా అంత బుక్ లో ఇంకా వివరంగా ఉంది. ఇంకా ఇది చెప్పుకుందాం. కౌండిన్యుడు సుశీల కథ అన్నమాట. ఇది పూర్వం వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడిని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి సుశీలని ఒక కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే భార్య చనిపోతే అనుష్ఠానానికి భంగం రాకుండా మరలా వివాహం చేసుకున్నాడు. ఆ సవతి తల్లి కూతురిని అనేకమైన బాధలు పెడుతూ ఉండేది. యుక్త వయసు రాగానే సుమంతుడు తన కూతుర్ని కౌండిన్యుడనే యోగుడైన వరునికిచ్చి వివాహం చేశాడు. అత్తవారింటికి వెళ్లే ముందు సారే చీర పెట్టి కూతురిని పంపుదామంటే ఆ గయ్యాలు ఒప్పుకోలేదన్నమాట. చివరికి ఆమెకు తెలియకుండా కొంచెం పేలపిండి ఇచ్చి మూట కట్టి కూతురికిచ్చి పంపించాడు. కృత దంపతులిద్దరూ మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి సేద తీరుతుండగా అక్కడ కొందరు స్త్రీలు ఎర్రటి చీరలు కట్టుకుని ఏదో వ్రతం చేస్తూ ఉండటం సుశీల గమనించి అదేమిటో ఆ విధానం ఏమిటో చెప్పమని ఒక ముత్తైదుని అడిగిందన్నమాట. అప్పుడు ఆ ముత్తైదు దీన్ని అనంత పద్మనాభ వ్రతం అని అంటారు. ఇది భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు చేసుకోవాలి. 14 ముడులున్న ఎర్రటి తోరం సిద్ధం చేసుకుని ఎర్రటి చీర కట్టుకుని కలశ స్థాపన చేసి ఆ జలాల్లోకి యముని ఆవాహన చేయాలి. దర్భలతో సర్పాకృతిని చేసి దానిపై నారాయణని ఆవాహన చేయాలి. షోడశోపచారాలతో పూజించి గోధుమ పిండితో చేసిన పదార్థాన్ని నైవేద్యం పెట్టి పాత తోరం విసర్జించి క్రొత్త తోరం ధరించాలి. ఎవరైనా సత్పురుషులకు భోజనం పెట్టి శక్తి కొలది దానం చేయాలి. అలా 14 ఏళ్ళు చేసి ఆఖరి ఏడాది పూజ అయ్యాక ఉద్యాపనగా 11 కుండల దానం ఇస్తే చతుర్వేద పురుషార్థాలు నెరవేరుతాయని అట్లా చెయ్యొచ్చుమాట. చెయ్యకపోయినా పర్వాలేదని చెప్పారు కూడా. అంటే ఉద్యాపన చేసి కొంతమంది ఇంతంత అన్ని పూజలు చేసాక ఇంత లావు కడియం లాగా చేసుకుని ఎప్పుడు ఉండేటట్టుగా తోరాలు కాకుండా డైరెక్ట్ 14 సంవత్సరాలు పూర్తి అయిపోయిన వాళ్ళు చేయించుకుంటారు. ఇంకా ఇంతంత కడియం లాగా ఉంటది అన్నమాట. చాలా మంది చేసుకుని ఉంటారు, అలా కూడా చేసుకుంటారు అన్నమాట.
మనం అలా కంటిన్యూగా చేసుకున్నా చేసుకోవచ్చు, అదేమి సిద్ధాంతం అనేం కాదు అని చెప్తారన్నమాట. ఈ వ్రతం అని సుశీలతో కూడా ఈ వ్రతం చేయించిందన్నమాట. అప్పుడు సుశీల తన వద్దున్న పిండిని స్వామికి భక్తితో సమర్పించగా ఆయన సంప్రీతుడయ్యాడనమాట. ఆ వ్రత మహిమ వల్ల వారు వెళ్లే దారిలో కౌండినికి ఒక యజమాని పనిచ్చాడనమాట. అక్కడే స్థిరపడ్డాడు. ఆ తర్వాత అతడు వృద్ధిలోకి వచ్చి అనతి కాలంలోనే శ్రీమంతుడయ్యాడు. అతడిలో రాను రాను అహంకారం తలెత్తిందన్నమాట. ఒకనాడు భార్య చేతుకున్న తోరం చూసి, ఇదేమిటి, నన్ను వశం చేసుకోవడానికి కట్టుకున్నావా అన్నాడు. అప్పుడు ఆమె చెంపలు వేసుకుని అనంత వ్రతం గురించి చెప్పి తమ అభివృద్ధికి కారణం అదే అని చెప్పిందన్నమాట. అప్పుడు అతను పగలబడి నవ్వి, మన అభివృద్ధికి కారణం నా శక్తి సామర్థ్యాలు తప్ప ఈ వ్రతాలు పూజలు కాదంటూ ఆ తోరం పీకి వేసి నిప్పుల్లో పడేశాడనమాట. పడేస్తే ఆవిడ గవగబా వెళ్ళి బాధపడి అది పాలలో ముంచి కట్టుకుంటదన్నమాట. కొద్ది కాలంలోనే అతని జీవితంలో అన్ని విధాల పతనం ప్రారంభమైందన్నమాట. ఈలోపు వారింట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. అతడి అహంకారానికి అనంతుని దర్శించేదాకా ఉపవాసం ఉంటానని మొక్కుకుని అనంత పద్మనాభ దర్శనం ఇవ్వంటూ ఆర్తితో పగలనక రాత్రనక చుట్టూ పుట్ట తిరిగాడనమాట. దారిలో ఒక చోట పూత కాయి లేని ఒక పిట్టైన వాళ్ళని మామిడి చెట్టు చూసి అనంతుడు ఎక్కడా అని అడిగాడనమాట. ఆశ్చర్యపోయాడనమాట ఆయన. ఏంటి, ఎంత పూత కాయి ఏమీ లేకుండా ఒక పిట్ట కూడా వాలకుండా ఉందన్నమాట చెట్టు, ఎందుకు పనికి రాకుండా. అతను ఆ చెట్టును అడిగితే, నాకు ఆయన దర్శనం దొరకలేదు, నీకు కనిపిస్తే నా దుస్థితి చెప్పు అని నన్ను అడిగింది అనమాట. తన దుస్థితి గురించి. పూత లేదు, కాయ లేదు, పిట్ట కూడా వాలదు, ఎవరికి ఉపయోగం లేకుండా ఉంది కదా, నా దుస్థితి చెప్పు అని అడిగింది. మరో చోట కూడా గడ్డి కొరకని ఆవుని దూడని చూసి అదే ప్రశ్న అడిగితే ఆ గడ్డి అంత చుట్టూ పచ్చగడ్డి అయినా సరే కొరకలేకపోతున్నారు అనమాట. అదే ప్రశ్న అడిగితే అవి కూడా అలానే సమాధానం చెప్పేయమాట. మరో చోట 2 కొలనులు కనిపించాయి. ఒక దానిలో నీరు ఒక దానిలో ప్రవహిస్తుంది, అక్కడ ఒక కొంగైనా వాలట్లేదు, అవి అలానే ఉన్నాయి చెప్పేయమాట. ఆ తర్వాత ఒక గాడిద ఏనుగు కనిపించి అలా అని చెప్పేయమాట. అంటే వాళ్ళకి ఎవరికి ఉపయోగపడకుండా అలా ఉంటున్నాయన్నమాట. ఆ కొలంలో అయితే ఒక కొలం నుంచి ఒక కొలంలోకి వెళ్తున్నాయి, అంతేగాని ఎవరికి పనికి రాకుండా ఉన్నాయి. చివరికి తిరిగి శ్వాస వచ్చి, స్వామి నన్ను నీ దగ్గరికి తీసుకోవు అని రోధిస్తూ పడిపోయాడు. అప్పుడు ఒక వృద్ధుడు కనిపించి అతన్ని లేవనెత్తి సేద తీర్చి ఒక భవనానికి తీసుకువెళ్ళాడనమాట. అక్కడ సింహాసనంపై ఒక దివ్య మంగళమూర్తి వెలిగిపోతుండగా చూసి కౌండిన్యుడు భక్తి పారవశ్యంతో నమస్కరించాడు. అప్పుడు ఆయన ఆశీర్వదించి, నేనే అనంతుణ్ణి, నీ భక్తికి సంతోషించాను, నీకు చతుర్విధ పురుషార్థాలు తదుపరి శాశ్వత వైకుంఠము అనుగ్రహిస్తున్నాను అన్నాడనమాట. అప్పుడు కౌండిన్యుడు తాను దారిలో చూసిన వింతలు చెప్పగా అనంతుడు నవ్వి, తనకు వచ్చిన విద్య ఎవరికీ నేర్పకుండా జీవితమంతా వ్యర్థ వాదాలతో గడిపిన వాడే మరుజనంలో ఆ మామిడి చెట్టులాగా అలా ఉండిపోయాడు అన్నమాట, పనికి రాకుండా. ఎంత విద్య వచ్చినా కొంతమంది దాసేసుకుంటారు, చెప్పరు. అట్లా దాసుకోవడం వల్ల అతనికి ఎవరికి పనికి రాకుండా చుట్టూగా పోతా ఏమీ లేకుండా అలా పడుందన్నమాట అడవిలో అని దాని వివరం చెప్పాడు. ఇంకా చవిటి నేలను దానం ఇచ్చిన వాడు మరుజనంలో మేత మేని పశువులాగా ఒక పనికిరాని భూమిని దానం ఇచ్చాడంట అతను. అందుకని ఆ ఫలితంగా అతను ఏమైపోయాడు, మేత మేయలేని, చుట్టూ బోళ్ళు ఉంది గడ్డి అన్ని, అయినా సరే మేత మేని పశువుగా ఉన్నాడని చెప్పాడు అతని గురించి. ఇంకా ఒకరికొకరు దానాలు ఇచ్చి పుచ్చుకున్నా సరే అక్కా చెల్లెలు ఆ కొనలన్నమాట. ఏంటంటే ధర్మం అధర్మం అని కూడా అంటారు ఇంకో కథలో. అదే ధర్మం అధర్మం అని ఒక కొలంలో నుంచి అంటే ఏమైనా దాన ధర్మాలు చేయాలంటే ఏం చేస్తారు, అక్క చెల్లు వాళ్ళకొకరికి వాళ్ళకి ఇచ్చుకుంటారు అనమాట. అలా ఎలా అయితే ఇచ్చుకున్నారో వాళ్ళు ఇంకా పనికి రాకుండా ఒక అడవిలో ఆ కొలంలో 2 కొలంలా ఉండి ఒక కొలం నుంచి ఒక కొలంలోకి వెళ్తున్నాయి అన్నమాట, అంతే పనికి రాకుండా. అట్లా దానివల్ల అలా దానాలు కూడా ఎవరికన్నా ఇస్తే వెళ్ళిపోద్దని వాళ్ళే దానాలు ఇచ్చుకున్నారు అనమాట. దాని ఫలితంగా అలా ఉన్నారు. కొలంలో 2 కొలంలో ఒక దాంట్లోంచి ఒకటి వెళ్తున్నాయి అన్నమాట. అటువంటి అక్కా చెల్లెళ్ళు ఆ కొనలని చెప్పాడు. ఇంకా క్రోధంతో కన్ను మిన్ను కానక అందరిని అవమానించిన వాడే ఆ గాడిద అన్నాడు అనమాట. అంటే అసలు కోపంతో ఇంకెవరు గొడవ కేకలేసేస్తారు కొంతమంది, పనికిరాని విషయాలు కూడా కన్ను మిన్ను కానదు, ఇంకా అందరిని అవమానించేస్తారు అనమాట. అలా ఉన్నవాళ్ళు గాడిద జన్మెత్తాడు అనమాట. ఇంకా మదించిన మనిషి ఆ ఏనుగ్గాను, అంటే ఒక కండబలంతో ఎవరినైనా ఏదైనా చేసేస్తాడు అనమాట. అట్లా ఉన్నవాడు ఏనుగ్గా పుట్టాడు అని వాళ్ళ పూర్వజనులు చెప్పాడనమాట. అట్లా స్వామి వాటిని కటాక్షించని వేడుకుంటే నీ నిస్వార్థమైన కోరికకు సంతసించి వాటికి విముక్తిని ఇస్తున్నానని చెప్పాడనమాట. అటువంటి వాళ్ళని కూడా విముక్తి ప్రసాదించి స్వామి అని అడిగాడు. అంటే వాళ్ళ జన్మలు అని చెప్పాడు కదా, కటాక్షించాడు స్వామి, వాటిని కటాక్షించనగానే నిస్వార్థమైన కోరికకు నిస్వార్థంగా అడిగాడు కదా, తన గురించి కాకుండా సంతోషించి వాటిని కూడా విముక్తికి ఇచ్చాడనమాట. అంటే ఎప్పుడు కూడా మనం నిస్వార్థంగా ఉండాలి, స్వార్థంగా ఉండకూడదు అనమాట. అప్పుడు నీవు పునర్వసు నక్షత్రమే శాశ్వతంగా నిలుస్తావని దీవించి పంపాడనమాట. అప్పుడు అతనే పునర్వసు నక్షత్రం అన్నమాట. అతడు ఇంటికి వెళ్లి భార్యతో పురుషార్థాలను అనుభవించి ఆఖరికి వైకుంఠ ప్రాప్తిని పొందాడనమాట.
అని కృష్ణుడు ఈ వ్రతకథను చెప్పగా విన్న పాండవులు కూడా ఈ వ్రతాన్ని చేసి యుద్ధంలో విజయం సాధించి మళ్ళీ పట్టాభిషేక్తులయ్యారు. అలాగే ఈ వ్రతం జనక మహారాజు, దిలీప్ మహారాజు అందరూ చాలా ఎంతమంది రాజులో పూర్వం నుంచి కూడా వ్రతాలు చేసుకుంటూ అష్టైశ్వర్యాలు అష్టసిద్ధులతోటి రాగద్వేషాలకు అతీతంగా మంచి ప్రవర్తనతోటి ఉన్నతంగా నిలిచారన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః.